బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు ఎంత సంచలనమో ఈ క్యారెక్టర్ అంతే మిస్టరీ. ఇక ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే కఠిన వలస చట్టాలు, అడ్డగోలు టారిఫ్లు, అమెరికాకు అవసరం లేకపోయినా సరే యుద్ధాలు, వార్నింగ్లు, ఇలా ఒకటా రెండా ట్రంప్ ఎప్పుడేం చేస్తారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అతనికే తెలియదు. అందుకే అగ్రరాజ్యం అధ్యక్షుడి తీరుపైన అయితే ఇంతటి వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. మరి సొంత దేశం అమెరికాలో నో కింగ్స్ స్లోగన్స్ రీసౌండ్లో అయితే వినిపిస్తూనే ఉన్నాయి. మరి రాజకీయ ప్రత్యర్థి వర్గం కూడా ఇక డెమోక్రాట్లు కూడా ఏకంగా ట్రంప్నే అధికారం నుంచి అయితే దించేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్న వైనం కనిపిస్తోంది. అమెరికాకు అనిపిస్తున్నదే ఇక దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా అనిపిస్తోంది. నిజానికి ట్రంప్ అన్ప్రెడిక్టబుల్. ట్రంప్ నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయో అంతే వేగంగా కాంట్రవర్సీగా మారిపోతూ ఉంటాయి. ఇన్నాళ్ళు వీటన్నింటినీ కూడా భరించినటువంటి అమెరికా ప్రజలు ఇప్పుడు భరించలేకపోతూ ఉన్నారు. అందుకే అమెరికా వీధుల్లోనే కాదు మిగతా దేశాల్లోనూ ట్రంప్ అంటే జనాలకు చిర్రెత్తిపోతోంది. ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో అయితే నో కింగ్స్ నినాదం పుట్టుక వెనుక కూడా లోతైనటువంటి కారణాలు, అనేక రాజకీయ పరిణామాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడికైతే అపరితమైనటువంటి అధికారాలు ఉండవద్దనే ఉద్దేశమే ఆ ఉద్యమం. మరి ట్రంప్ రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఆయన ఓ రాజులాగా కనిపిస్తున్నారనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తూ ఉంది. ఇరాన్తో యుద్ధం తర్వాత ట్రంప్ పైన వ్యతిరేకత అయితే ఓ రేంజ్లోనే పెరిగిపోతూ ఉంది. ఇక రాత్రికి రాత్రి ఓ దేశ నాగరికతను అంతం చేస్తామన్న ప్రకటన మరింత చిర్రెత్తుకొచ్చేలా అయితే చేస్తోంది. దాంతోపాటుగా కూడా ఆయన్ని పదవి నుంచి తొలగించేందుకు డెమోక్రాట్లు అభిశంసన ప్రక్రియను కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. యుద్ధ నేరాలు, ఇక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యల ఆరోపణలపైన ట్రంప్ని అభిశంసించాలని చెప్పేసి అయితే ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్లు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్, యెమెన్, సిరియా లాంటి దేశాలపైన అనధికారికంగా యుద్ధ చర్యలకైతే దిగారని, అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పుగా అయితే మారారని డెమోక్రాట్లు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ట్రంప్ తన యొక్క తొలి టర్ములోనే 2 సార్లు అయితే అభిశంసనకు గురయ్యారు. మరి ఇప్పుడు 3వసారి అభిశంసించేలాగా అయితే డెమోక్రాట్లు ప్రణాళికలు అయితే సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఇక ట్రంప్ పైన చర్యలు తీసుకోవడానికి కూడా వీలైనంత త్వరగా అయితే ప్రతినిధుల సభలో అయితే ఇక ఓటింగ్ జరపాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. కొందరు రిపబ్లికన్ సభ్యులు కూడా అయితే ట్రంప్ యొక్క చర్యలపైన అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఇక సెనెట్లో వాళ్ళ యొక్క ఆధిపత్యమే ట్రంప్కు రక్షణగా అయితే నిలుస్తుందనేది వాస్తవం. మరి అభిశంసనతో పాటుగా కూడా ట్రంప్ని పదవి నుంచి తొలగించాలని కొందరు డెమోక్రాట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ట్రంప్ మాత్రం తనపైన వస్తున్నటువంటి అభిశంసన ఆరోపణలను అయితే రాజకీయ ప్రేరేపితమైనటువంటివి మాత్రమే వాటిని చూస్తూ వాటిని కొట్టిపారేస్తూ ఉన్నారు. మరి 2026 మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే తనని అభిశంసించడానికైతే ప్రయత్నిస్తారని చెప్పి కూడా తెలియజేశారు. అమెరికాలో వచ్చే నవంబర్లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో ప్రెసిడెంట్ ట్రంప్ గ్రాఫ్ అంత బాలేదని చెప్పుకోవాలి. ఆయనకు ప్రజాదరణ అయితే తగ్గినట్లుగా సర్వేలు కూడా చెబుతూ ఉన్నాయి. ఆయన అప్రూవల్ రేటింగ్ 33% నుంచి 43% మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. 55 నుంచి 60% వరకు కూడా ఓటర్లు ఆయన పనితీరు పట్ల అయితే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల యొక్క ధరల పెరుగుదల ఇక ఆయన గ్రాఫ్ పైన అయితే ప్రతికూల ప్రభావం అయితే చూపుతా ఉన్నాయి. అమెరికా పొలిటికల్ హిస్టరీ ప్రకారం కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మధ్యంతర ఎన్నికల్లో సాధారణంగా సీట్లు కోల్పోతుంది. మరి ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీకి ఉన్నటువంటి స్వల్ప మెజారిటీకి ముప్పు పొంచి ఉందని చెప్పుకోవచ్చు. మరి డెమోక్రాట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో అయితే మళ్ళీ పట్టు సాధించే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇరాన్ మొత్తానికి తుడిచిపెట్టేస్తానంటాడు. రాత్రికి రాత్రే సీజ్ ఫైర్ ఒప్పందానికి కుదుర్చుకుంటాడు. ఇక ప్రెజర్ పెడతాడు, టెన్షన్ పెడతాడు, ఆఖరి నిమిషంలో డెసిషన్ మార్చుకుంటూ ఉంటాడు. ట్రంప్ అనుసరిస్తున్నటువంటి దూకుడు రాజకీయాలు, ఇరాన్ పైన యుద్ధం, కఠిన నిర్ణయాలు, ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ యొక్క అధికారంలో ఇక లేకపోతేనే ఖచ్చితంగా ఆ ప్రపంచం మొత్తం కూడా సర్దుకుంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. నిజానికి ట్రంప్ పొలిటికల్ స్టైల్ అంతా కూడా విధ్వంసమే. మరి పాత పద్ధతుల్ని తుడిచిపెట్టేసి ఇక తనకంటూ ఒక
కొత్త పంతానైతే ఎంచుకుంటూ ఉన్నారు. ట్రంప్ హయాంలో అమెరికా తన యొక్క మిత్ర దేశాలైనటువంటి నాటో, యూరోపియన్ యూనియన్లతో అయితే ఘర్షణ పడుతూ ఉంది. మరి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో టారిఫ్ యుద్ధం ప్రకటించారు. మరి ఇది భారత్ లాంటి అనేక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను సైతం ప్రభావితం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ మీద ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత రావడానికి ఆయన యొక్క అనుసరిస్తున్నటువంటి వివాదాస్పదమైనటువంటి విధానాలే కారణమని చెప్పుకోవచ్చు. ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా అయితే దాదాపుగా 66 అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాల నుంచి అమెరికాను తప్పించారు. మరి ఇందులో వాతావరణ మార్పులపైన పోరాడే సంస్థలు కూడా ఉన్నాయి. మరి ఇది ఇతర దేశాలకు ఆగ్రహం కలిగజేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇక వెనుజులా లాంటి దేశాల్లో సైనిక జోక్యం చేసుకోవడం, గ్రీన్లాండ్ అమెరికా భూభాగంగా అయితే మార్చుకుంటానని చెప్పేసి బెదిరించడం లాంటి చర్యలు ఇతర దేశాల సార్వభౌమాధికారాలకి ఖచ్చితంగా భంగం కలిగిస్తున్నాయని అయితే ప్రపంచ దేశాలు అయితే భావిస్తూ ఉన్నాయి. మరి అమెరికాకు దశాబ్దాలుగా అయితే అండగా ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు ఇతర మిత్ర దేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు మరి ఆ దేశాల మధ్య ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. మరి ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థకు నిధులు తగ్గించడం కూడా తీవ్ర వ్యతిరేకతకైతే దారితీస్తూ ఉంది. ఇతర దేశాలపైన భారీగా టారిఫ్లు విధించడం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను పక్కన పెట్టి అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వడంతో అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించడం, ఇక అంతర్జాతీయ చట్టాలను గౌరవించకపోవడం లాంటివి మాత్రం శాంతిని కోరుకునే దేశాలకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మరి కేవలం అమెరికా ప్రయోజనాల కోసం మాత్రమే ఇక పాత మిత్రులను అయితే దూరం చేసుకోవడం వల్ల అయితే ఇక ట్రంప్ పైన తీవ్ర స్థాయిలో అయితే వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. మరి ట్రంప్ కనుక తన యొక్క దూకుడిని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే ప్రపంచ దేశాలు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన రావచ్చని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే ప్రపంచ దేశాలు అగ్రరాజ్యంగా అమెరికా నాయకత్వం పైన అయితే నమ్మకం కోల్పోతూ ఉన్నాయి. మరి చాలా దేశాలు తన యొక్క రక్షణ కోసం అయితే ఇతర కూటములు కూడా ఏర్పరచుకోవడము, ఇక సొంతంగా సైనిక శక్తిని పెంచుకోవడం మొదలు పెట్టేస్తూ ఉన్నాయి. ఇప్పటికే మరి దాదాపుగా అన్ని దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతులపైన కూడా భారీగా టారిఫ్లు విధించడంతో అంతర్జాతీయ వాణిజ్యంలో అయితే ఖచ్చితంగా మందగించిందని చెప్పుకోవచ్చు. ఇతర దేశాలు కూడా ఏదైతే ప్రత్యర్థి చర్యగా అయితే అమెరికా వస్తువులపైన అయితే పన్నులు వేస్తూ ఉన్నాయి. మరి దీనివల్ల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా కూడా సామాన్యులపైన అయితే భారం పడుతూ ఉంది. ఇది గ్లోబల్ ఏదైతే రిసెషన్కు అయితే ఖచ్చితంగా దారితీసే ప్రమాదం ఉంది. ఇక ట్రంప్ ప్యారిస్ వాతావరణ ఒప్పందం, ఇతర 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాను బయటకు తీసుకువచ్చారు. మరి పర్యావరణ పరిరక్షణ కోసం ఇచ్చేటువంటి నిధులను కూడా నిలిపివేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి అమెరికా పక్కకు తప్పుకుంటే ఇక గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ప్రయత్నాలు కుంటుపడతాయని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దీనివల్ల అయితే ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యాలు పెరిగే అన్ని దేశాలు కూడా నష్టపోతాయనే చర్చ అయితే జోరుగా కొనసాగుతూ ఉంది. మరి అంతర్జాతీయ సహా మరి అనేక సంస్థలకైతే నిధులు నిలిపివేయడం వల్ల అయితే ఆఫ్రికా, ఆసియాలోని పేద దేశాల్లో లక్షలాది మంది ఆకలితో అయితే అలమటించే పరిస్థితి కూడా రావచ్చు. మరి తను అనుసరిస్తున్నటువంటి విధానాలు అమెరికాను బలోపేతం చేస్తాయని అయితే ట్రంప్ నమ్ముతా ఉన్నారు.